హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మనోవాణి. ఇంకా ఇంట్రో వీడియో ఎవరైనా చూడకపోతే కింద లింక్ చేస్తాను, చూసేయండి. ఈరోజు మీ అందరికీ ఒక స్వీట్ మెమరీ షేర్ చేయబోతున్నాను. కొబ్బరి పాయసం. చిన్నప్పుడు మా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ అయినా లేకపోతే ఏ చిన్న అకేషన్ అయినా అమ్మ చేతి కొబ్బరి పాయసం ఉండాల్సిందే. ఆ టేస్టే వేరబ్బా. హెల్తీగా, టేస్టీగా 10 మినిట్స్లో చాలా ఈజీగా కిచెన్ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు. పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఇంకెందుకు లేట్, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా కొబ్బరికాయ తీసుకొని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి తురిమినా పర్లేదు. 2-3 స్పూన్లు బియ్యం 2-3 గంటల ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దామా. నానబెట్టిన బియ్యం, చిటికెడు యాలకుల పొడి, రుచికి సరిపడా తాటి బెల్లం, డ్రై ఫ్రూట్స్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. కప్పు కొబ్బరి ముక్కలు, 2 లేదా 3 స్పూన్లు నెయ్యి. అంతే, ఆల్ సెట్. చాలా సింపుల్ కదా. ఇప్పుడు నానబెట్టిన బియ్యం, కొబ్బరి ముక్కలు కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంతమంది ఇక్కడ బాదం పేస్ట్ లేదా సూజీని కూడా కలుపుతారు, కానీ ఇది సింపుల్ వర్షన్ కాబట్టి మేము అవేమీ యాడ్ చేయట్లేదు. స్టవ్ ఆన్ చేసి సిమ్లో ఉంచుకొని కడాయి పెట్టి 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక చేసి ఉంచుకున్న పేస్ట్ వేసి లంప్స్ లేకుండా కలుపుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, లంప్స్ లేకుండా గట్టిగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున అంటుకుంటుంది. కొంచెం ఉడికిన తర్వాత 1 లేదా 2 కప్పుల పాలు వేయాలి. క్రీమీ టెక్స్చర్ కోసం. టెక్స్చర్ కోసమే కాదండోయ్, మంచి రుచి కూడా వస్తుంది మన పాయసానికి. మేము ఇక్కడ తీసుకున్న కొలతలు 2 లేదా 3 సరిపోతుందండి. పేస్ట్ బాగా ఉడికాక బెల్లం వేయాలి, రుచికి సరిపడా. కావాలంటే కొంచెం షుగర్ కూడా కలపచ్చు, కానీ ఈరోజు మనం చేసేది హెల్తీ వర్షన్ కాబట్టి మేము యాడ్ చేయట్లేదు. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలిపి చివరిగా యాలకుల పొడి వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ముందుగా చెప్పినట్టుగా పాయసం చాలా బాగుంది. నేను ఎందుకు చెప్పడం, ఈ ఫెస్టివ్ సీజన్లో మీరు ట్రై చేసి ఎలా ఉందో మీరే కమెంట్లో షేర్ చేయండి. ఇట్లు మనోవాణి. నమస్తే.